ఎస్ఆర్ స్టడీ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే మొదటి టాపిక్ వచ్చేసి రాజ్ఘాట్ గురించి. నిన్న గాంధీ జయంతి సందర్భంగా మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళేసి ఈ రాజ్ఘాట్లోకి వెళ్ళేసి గాంధీ గారి సమాధికి నివాళులు అర్పించారు. రాజ్ఘాట్ అంటే గాంధీ సమాధి ప్లేస్, గాంధీ గారి సమాధి. గాంధీ గారు ఉండే సమాధిని రాజ్ఘాట్ అని పిలుచుకుంటాం. ఇది ఢిల్లీలో ఉంది. అదేవిధంగా మనం ఒకసారి రాజ్ఘాట్తో పాటు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ అడుగుతుంటారు అన్నమాట. అదేవిధంగా నిన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు కూడా విజయఘాట్కి వెళ్ళారు. విజయఘాట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి అన్నమాట. అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించారు బర్త్డే సందర్భంగా. అదేవిధంగా వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఘాట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటాం, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ఘాట్స్ చాలా ఎక్కువగా అడుగుతుంటారు అన్నమాట. మనం ఒకసారి గమనించుకుంటే శాంతివన్, నెహ్రూ గారి ఘాటు. అదేవిధంగా చైత్యభూమి అనేది బిఆర్ అంబేద్కర్ గారి ఘాట్ అన్నమాట. ఇది దాదర్లో ఉంది. ఇవి మూడు కూడా మన న్యూఢిల్లీలో ఉన్నాయి. అదేవిధంగా మనకి తీసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ గారు మన ఫస్ట్ ప్రెసిడెంటు. ఇతనిది మహాప్రయాణ్ ఘాట్. ఇది పాట్నాలో ఉంది, బీహార్. అదేవిధంగా వీటితో పాటు మన ప్రైమ్ మినిస్టర్స్ కొంతమంది తెలుసుకుంటే మనం కిసాన్ ఘాట్, చౌదరి చరణ్ సింగ్ గారిది. అదేవిధంగా అభయ్ ఘాట్ అనేది అహ్మదాబాద్లో ఉంది. ఇది మొరార్జీ దేశాయ్ గారిది. అదేవిధంగా వీర్ భూమి, ఇది ఇంపార్టెంట్ అడుగుతుంటే చాలా ఎక్కువసార్లు. వీర్ భూమి వచ్చేసి రాజీవ్ గాంధీ గారిది. ఇది ఢిల్లీలో ఉంది. అదేవిధంగా కర్మభూమి, శంకర్ దయాళ్ శర్మ గారిది. ఎస్డి శర్మ అంటుంటాం, శంకర్ దయాళ్ శర్మ గారిది. అదేవిధంగా వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు క్వశ్చన్స్ బాగా. శక్తి స్థల్, ఇందిరాగాంధీ గారి ఘాటు. అదేవిధంగా స్మృతి స్థల్, ఐకే గుజ్రాల్ గారిది. అదేవిధంగా పివి ఘాట్ లేదా బుద్ధ పూర్ణిమ పార్క్. ఇది పివి నరసింహారావు గారిది. ఈ ఘాటు హైదరాబాద్లో ఉంది. ఇవి వీటికి సంబంధించి ఇంపార్టెంట్ ఘాట్స్, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఘాట్స్ నేమ్ ఇచ్చేసి అది ఎవరి ఘాటు, ఎవరి సమాధి అక్కడ ఉందని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒకసారి అందుకే మనం వీటి గురించి తెలుసుకున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈరోజు చాచా చౌదరి గారు నమామి గంగా ప్రాజెక్ట్కి మస్కట్గా ఎన్నిక కాబడ్డారు. ఈ చాచా చౌదరి అనేది ఒక క్యారెక్టర్ అన్నమాట. యాక్చువల్లీ చాచా చౌదరి ఇది ఒక ఇండియన్ కామిక్ క్యారెక్టర్ అన్నమాట. దీన్ని మస్కట్ ఆఫ్
నమామి గంగా, నమామి గంగా ప్రాజెక్ట్ తెలుసు మనకి. నమామి గంగా ప్రాజెక్టు, ఈ నమామి గంగా ప్రాజెక్టు దేని కింద పనిచేస్తుందంటే ఎన్జీసీఎం కింద. ఎన్జీసీఎం అంటే నేషనల్ గంగా క్లీన్ మిషన్. నేషనల్ గంగా క్లీన్ మిషన్, నేషనల్ గంగా క్లీన్ మిషన్. అదేవిధంగా ఈ ఎన్జీసీఎం దేని కింద పనిచేస్తుంది అంటే నేషనల్ గంగా కౌన్సిల్. నేషనల్ గంగా కౌన్సిల్. ఈ నేషనల్ గంగా కౌన్సిల్ని 2016లో దీన్ని నేమ్ చేంజ్ చేస్తారు. అది నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ. రివర్ బేసిన్ అథారిటీగా చేంజ్ చేస్తుంది అనమాట. ఈ చాచా చౌదరి అనే ఇండియన్ కామిక్ క్యారెక్టర్ని మనకి మస్కట్ ఆఫ్ నమామి గంగా ప్రాజెక్ట్కి ఎప్పుడు అపాయింట్మెంట్ చేశారంటే 37th మీటింగ్. నిన్న 37th మీటింగ్ ఆఫ్ నేషనల్ గంగా క్లీన్ మిషన్లో భాగంగా చాచా చౌదరి అనే క్యారెక్టరేషన్ని మస్కట్ ఆఫ్ నమామి గంగా ప్రాజెక్ట్కి తీసుకున్నారన్నమాట. ఒకసారి మనము ఈ చాచా చౌదరి అనేది చెప్పాక ఒక క్యారెక్టరేషన్ అని. మామూలుగా ఈ క్యారెక్టరేషన్ని ప్రాణ్ రాకేష్ శర్మ ఇతను కార్టూనిస్ట్ అన్నమాట. ఇతనే ఈ చాచా చౌదరి అనే క్యారెక్టరేషన్ని సృష్టించాడు. ఆ క్యారెక్టర్ని మనం మస్కట్ ఆఫ్ నమామి గంగా ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నల్సా గురించి. నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్నమాట. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ. ఈ సంస్థ ఏర్పాటై 25 years అయిందన్నమాట. దీని రజతోత్సవం నిన్న జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు పాల్గొన్నారు. నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్నమాట. ఇది 1995లో ఫామ్ కావడం జరిగింది. ఇది ఏర్పాటై 25 years అయిన సందర్భంగా మనం రజతోత్సవం జరుపుకుంటున్నాం. మనం మొన్న కూడా చూస్తాం, మనం బంగ్లాదేశ్ ఇండియా మధ్య సంబంధంగా గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నాం. గోల్డెన్ జూబ్లీ అంటే 50 years, రజతోత్సవం అంటే ఇది 25 years. అది క్వశ్చన్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నల్సా గురించి మాట్లాడుకుంటాం కదా. ఈ నల్సాకి చైర్మన్గా నల్సాకి చైర్మన్గా ఎప్పుడు కూడా సీజీఐ ఉంటాడు మెయిన్గా, చీఫ్గా. నల్సా చీఫ్ వచ్చేసి ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరున్నారు ప్రజెంట్? ఎన్వి రమణ గారు. అదేవిధంగా దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు సెకండ్ మోస్ట్ సీనియర్, అంటే సీజీఐ తర్వాత సెకండ్ మోస్ట్ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి చైర్మన్గా ఉంటారు. ప్రజెంట్ వచ్చేసి యు లలిత్ గారు ఉన్నారు. అదేవిధంగా మన సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ చైర్మన్గా కాన్విల్కర్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు, ఎందుకంటే మనం ఈ ముగ్గురు గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే ఎన్వి రమణ గారు, యు లలిత్ గారు, కాన్విల్కర్ గారు, వీళ్ళు ముగ్గురు మెంబర్స్ ఆఫ్ కొలీజియం. మనకు తెలుసు కొలీజియం అంటే ఎప్పటికైనా హైకోర్టుకు సంబంధించి చీఫ్ జస్టిస్లు కావచ్చు, హైకోర్టు జడ్జిలు కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, ఎవరు కావాలనేది ఈ కొలీజియం డిసైడ్ చేస్తుంది. ఈ కొలీజియం మెంబర్సే ఎన్వి రమణ గారు, యు లలిత్ గారు అండ్ కాన్విల్కర్ గారు. నల్సా గురించి మనం మాట్లాడుకుంటే ఎవరికైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ అన్నమాట, ఉచిత న్యాయ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నల్సాని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి ఇది 1995లో ఫామ్ కావడం జరిగింది. మన సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకుంటే సుప్రీంకోర్టు అనేది ఫస్ట్ 1937లో ఫామ్ అయింది. 1937లో ఫామ్ అయినప్పుడు ఏ విధంగా ఉందంటే ఫెడరల్ కోర్టుగా ఉంది, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. అప్పుడు సుప్రీంకోర్టు కాదు, ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాగా మనం పిలుచుకునే వాళ్ళం. దాని తర్వాత
జాన్ 28, 1950లో ఇది సుప్రీంకోర్టుగా ఫామ్ అయింది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ 1937లో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాగా ఫామ్ అయింది. దాని తర్వాత 1950లో మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా ఫామ్ అయింది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ సిజేఐ, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ వచ్చేసి హెచ్జే కానియా గారు. 1950లో ఇతను బాధ్యతలు స్వీకరించారన్నమాట, హెచ్జే కానియా గారు. నెక్స్ట్ వచ్చేసి మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జల్ జీవన్ మిషన్ యాప్. జల్ జీవన్ మిషన్ యాప్, జేజేఎం యాప్ అనొచ్చు, జేజేఎం యాప్. ఈ యాప్ని నిన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకు తెలుసు జల్ జీవన్ మిషన్ అనేది, జేజేఎం అనేది 2019లో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి కూడా ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇవ్వాలనేది దీని టార్గెట్ అన్నమాట. 2022 లోపు మన భారతదేశంలో ఉన్నటువంటి 100% ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే దాదాపు ఈ 2 years 2019లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 5 crores కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని నిన్న మన నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రీయ జల్ జీవన్ కోష్ అనే ఒక ఫండ్ కూడా స్టార్ట్ జరిగింది. రాష్ట్రీయ జల్ జీవన్ కోష్. ఈ ఫండ్ ఏంటంటే ఎవరైతే ఈ తాగునీటి పథకానికి ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటారో, డొనేషన్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రీయ జల్ జీవన్ కోష్కి డొనేషన్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ప్రతి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందులో భాగంగానే ఈ డబ్బులన్నీ కూడా దాంట్లో ఖర్చు పెడతారన్నమాట. జల్ జీవన్ మిషన్ యాప్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ వెబ్ల్యాండ్ పోర్టల్ గురించి. ఇండియన్ వెట్లాండ్ పోర్టల్, వెబ్ల్యాండ్ కాదు, ఇండియన్ వెట్లాండ్ పోర్టల్ గురించి. ఈ పోర్టల్ని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు నిన్న ప్రారంభించడం జరిగింది. ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు తెలుసు వెట్లాండ్ సైట్ అంటే తెలుసు, చిత్తడి నేలలో ఉంటాం తెలుగులో. మనం కూడా మాట్లాడుకున్నాం, ఎందుకంటే రామ్సార్ వెట్లాండ్ సైట్ కన్వెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అదేవిధంగా ఈ ఇండియన్ వెట్లాండ్ పోర్టల్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇండియన్ వెట్లాండ్ పోర్టల్, ఈ పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ గారు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే దీంట్లో కొన్ని రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ వెట్లాండ్ పోర్టల్ కదా, వెట్లాండ్ సైట్స్ మన ఇండియాలో మనం మాట్లాడుకున్నాం దీని గురించి పూర్తిగా. వెట్లాండ్ సైట్స్ మన ఇండియాలో 46 ఉన్నాయి. అదేవిధంగా వరల్డ్ వెట్లాండ్ డేని మనం ఫిబ్రవరి 2 మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి వెట్లాండ్ అనగానే మనకు గుర్తురావాల్సింది రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ అనమాట. ఎందుకంటే రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ ఫిబ్రవరి 2, 1971లో ఈ సదస్సు జరగడం జరిగింది. రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ అంటాం. అదేవిధంగా మనకు తెలుసు 46 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొల్లేరు లేక్ అన్నమాట. కొల్లేరు లేక్ ఈజ్ ద వెట్లాండ్ సైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. కొల్లేరు లేక్ గురించి మనం మాట్లాడుకుంటే, కొల్లేరు లేక్కి తెలుసు, కొల్లేరు లేక్ వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్టిక్లో ఉంది. అదేవిధంగా కొల్లేరు లేక్ వచ్చేసి, ఈ కొల్లేరు లేక్లో కొన్ని బుడమలేరు, తమ్మిలేరు,
బుడమలేరు తమ్మిలేరు అనే ఈ కెనాల్స్ కూడా, ఈ వాగులు కూడా దీంట్లో కలుస్తాయి కొల్లేరు లేక్లో. అది ఇంకా కొల్లేరు లేక్ నుంచి అవుట్ ఫ్లో అనమాట. కొల్లేరు లేక్ నుంచి బయటకు వచ్చేది ఉప్పుటేరు. ఇవి కొల్లేరు లేక్ కలుస్తాయి అన్నమాట. బుడమలేరు తమ్మిలేరు ఈ రెండు కూడా వాగులు కూడా కలిస్తే, కానీ కొల్లేరు లేక్ నుంచి బయటకు వచ్చే మాత్రం ఉప్పుటేరు. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగారన్నమాట. బుడమలేరు తమ్మిలేరు కొల్లేరు లేక్ కలిసే క్వశ్చన్స్ ఏవని, అంటే కొల్లేరు లేక్ కలిసే వాగులు ఏంటివి, లేకపోతే నదులు ఏంటివి, చిన్న చిన్న నదులు అన్నమాట ఇవి. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేక్రెడ్. ఈ సేక్రెడ్ పోర్టల్ని నిన్న మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఈ పోర్టల్ని డెవలప్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర సామాజిక న్యాయం మరియు ఉద్యోగాల కల్పన మినిస్టర్ వీరేంద్ర కుమార్. దీని యొక్క మినిస్టర్ వీరేంద్ర కుమార్. ఈ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే ఎంప్లాయ్మెంట్ అనే ఈ మినిస్ట్రీ వచ్చేసి ఈ సేక్రెడ్ యాప్ని తయారు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఒకసారి మనం సేక్రెడ్ గురించి మాట్లాడుకుంటే, సీనియర్ ఏబుల్ సిటిజన్స్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారో, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఏదైనా వాళ్ళు జాబ్ చేయాలంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి జాబ్ కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పోర్టల్లో ఉంటుందన్నమాట. వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ కలిగించడం కోసమే, అంటే ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ కలిగించడం కోసమే ఈ సేక్రెడ్ పోర్టల్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా రీసెంట్గా మనం మాట్లాడుకున్న ఎల్ఆర్ లైన్ 14567 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మామూలుగా వీళ్ళ కోసం మనం ఏర్పాటు చేయడం జరిగింది, ఉద్యోగుల కోసం. అది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంప్లాయ్మెంట్, దాని కిందే ఎల్ఆర్ లైన్ 14567. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నిన్న మన కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ, మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీస్కి పర్మిషన్ ఇవ్వకూడదు అని నేను చెప్పానమాట. ఎందుకంటే మహారాష్ట్రలో షుగర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అయిపోయింది, సర్ప్లస్గా ఉంది, ఎక్కువ కావాల్సిన కంటే ఎక్కువ ప్రొడక్షన్లో ఉంది. కావున అందువలన మనం షుగర్ కేన్ జ్యూస్ని మనం ఇథనాల్కి డైవర్ట్ చేద్దామని అన్నారన్నమాట. మనం ఒకసారి ఇథనాల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇథనాల్ అనేది ఎన్విరాన్మెంటల్గా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇథనాల్ అనేది మనకు తెలుసు అన్నమాట. C2H6O, దీని యొక్క కెమికల్ ఫార్ములా C2H6O. ఈ ఇథనాల్ అనేది మనం ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే, మనం షుగర్ కేన్ మొలాసిస్ ఆఫ్ షుగర్ కేన్ నుంచి బై ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఏ ప్రాసెస్లో అంటే షుగర్ కేన్ మొలాసిస్ నుంచి ఈ క్వశ్చన్ అడుగుతుంటారు డైరెక్ట్గా, బయాలజీలో కావచ్చు. ఫర్మెంటేషన్ ఈ ప్రాసెస్ ద్వారా ఈ ఇథనాల్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఈ ఇథనాల్ అనేది మెయిన్గా వేటి నుంచి ప్రొడ్యూస్ చేస్తామంటే షుగర్ కేన్ నుంచి, అదేవిధంగా వీట్ నుంచి, అదేవిధంగా మైజ్ నుంచి, గోధుమలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, చెరుకు నుంచి కూడా. ఎందుకంటే వీటి నుంచి ఎందుకు మనం ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తామంటే, వీటిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందువల్లే మనం వీటి నుంచి మనం ఇథనాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే షుగర్ ప్రొడ్యూస్ అనేది ఎక్కువగా అయిపోయింది కాబట్టి మహారాష్ట్రలో. ఎందుకంటే మనకు తెలుసు, మహారాష్ట్రలో షుగర్ కేన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అదేవిధంగా మహారాష్ట్రలో ఎక్కువ డ్యామ్స్ కూడా మహారాష్ట్రలో ఉంటాయన్నమాట. అక్కడ రైతులు ఎక్కువగా షుగర్ కేన్కి ఎక్కువ వాటర్, అందుకంటే షుగర్ కేన్కి దాదాపు చాలా ఎక్కువ రోజులు మనం పంటను పండించాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి ఎక్కువ నీటి అవసరం ఉంటుంది. అందువలన అక్కడంతా
డ్రాట్ కండిషన్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అందులో భాగంగానే మనం షుగర్ కేన్ ప్రొడక్షన్ అనేది తగ్గించేసి, ఆ షుగర్ కేన్ ఒకవేళ ప్రొడ్యూస్ చేసినప్పుడు షుగర్ ప్రొడక్షన్ తగ్గించేసి ఆ షుగర్ కేన్ జ్యూస్ని మనం ఇథనాల్ కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇథనాల్ని మనం గ్రీన్ ఫ్యూయల్ కూడా పిలుచుకుంటాం. ఇథనాల్ అనేదాన్ని గ్రీన్ ఫ్యూయల్. ఎందుకంటే ఈ ఇథనాల్ అనేది మనం పెట్రోల్ కూడా ఉపయోగించుకుంటే మనకి కార్బన్ ఎమిషన్స్ అనేది తగ్గిపోతాయి అన్నమాట. మనకి పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు ప్రస్తుతానికి 2003లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారన్నమాట, ఈబీపీ ప్రోగ్రామ్. ఈబీపీ అంటే ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ అంటే ఇథనాల్ని మిక్స్ చేయడం ప్రోగ్రామ్ అన్నమాట. ఈబీపీ అంటే ఇథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ 2003లో ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అప్పటిదాకా 5% ఉందన్నమాట. 2003 కంటే 5% ఆఫ్ ఇథనాల్ ప్లస్ 95% పెట్రోల్ మిక్స్ చేసేవాళ్ళమాట. దీని టార్గెట్ ఏంటంటే 2022కి 10% ఇథనాల్ కావాలా, 90% పెట్రోల్ కావాలా. అదేవిధంగా 2030కి వచ్చేసి 20% ఆఫ్ ఇథనాలు ప్లస్ 80% ఆఫ్ పెట్రోల్ కలిపితే ఈ బయోఫ్యూయల్ అని చెప్పొచ్చు, మన దగ్గర గ్రీన్ ఫ్యూయల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2030కి మనం 20% ఆఫ్ ఇథనాల్ ప్లస్ 80% ఆఫ్ పెట్రోల్ని మిక్స్ చేస్తే మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి. అదేవిధంగా మనం ఎందుకంటే మనకు తెలుసు మన ఇండియా పెట్రోల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం, అందువల్ల మనకి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంటాయి కదా. అందులో భాగంగా దానికి కాస్ట్ కూడా తగ్గించవచ్చు, మన ఇంపోర్ట్స్ కాస్ట్ కూడా తగ్గించవచ్చు. అదేవిధంగా ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ అన్నమాట ఇథనాల్ గురించి. అదే ఇథనాల్ దేంతో బ్లెండ్ చేస్తామంటే ఇథనాల్ ప్లస్ గ్యాసోలిన్, ఇథనాల్ ప్లస్ గ్యాసోలిన్ ఈ రెండు కూడా బ్లెండ్ చేస్తామంటే, బ్లెండింగ్ అంటే మిక్సింగ్ అన్నమాట. ఇథనాల్ ప్లస్ గ్యాసోలిన్. ఎందుకంటే ఈ ఇథనాల్లో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది త్వరగా రియాక్ట్ అయ్యేసి త్వరగా మండిపోతుంది అన్నమాట. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లేహ్ అన్నమాట. లేహ్ ప్రాంతంలో ఈరోజు నిన్న ఆజాదీ కా అమృత మహోత్సవాల భాగంగా అంటే 75 సంవత్సరాలు మనకి స్వతంత్రం సిద్ధించిన సందర్భంగా, అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా లేహ్ ప్రాంతంలో దాదాపు అత్యంత భారీ స్థాయిలో మన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లేహ్లో మనకి లేహ్ తెలుసు, లడాఖ్లో ఉంది. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండియన్ ఫ్లాగ్ 225 ఫీట్స్ లెంత్, అదేవిధంగా 150 ఫీట్స్ విడ్త్ అన్నమాట. అదేవిధంగా దాదాపు 1000 kgs చేనేత వస్త్రంతో మన ఇండియన్ ఫ్లాగ్ని తయారు చేయడం జరిగింది. ఆ ఇండియన్ ఫ్లాగ్ని మన లేహ్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. లడాక్ తెలుసు మనకి, లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి, ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం, ఆర్కే మాథుర్. ఎందుకంటే యూనియన్ టెరిటరీ కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ గారు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు జిఐ ట్యాగ్స్ ప్రతిసారి ఇంపార్టెంట్. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటుంటాం. జిఐ ట్యాగ్స్ తెలుసు మనకి. జిఐ ట్యాగ్స్ అనేది జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్ యాక్ట్. జిఐ ట్యాగ్ యాక్ట్ వచ్చేసి 1999. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్ యాక్ట్ అన్నమాట, 1999. ఈ జిఐ ట్యాగ్స్ అంటే ఏదంటే ఒక జాగ్రఫికల్ ఒక పర్టికులర్ జాగ్రఫీ ప్రాంతంలో ఏదైనా ఒక పంటలు కావచ్చు, లేదా వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా క్రాఫ్ట్స్ కావచ్చు, ఏవైనా కానీ ఒక స్పెషాలిటీ ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించి అది గుర్తింపు ఇస్తుంది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అన్నమాట. అందులో భాగంగానే మనం ఈరోజు మనకి కొన్ని వచ్చాయన్నమాట. అడియూర్ చిల్లీ అన్నమాట. అదేవిధంగా అడియార్ చిల్లీ ఇది కేరళలో ప్రాంతం, ఎడియూర్లో
అడవి ప్రాంతంలో ఈ చిల్లీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది లో పంజెన్సీ అనమాట, అంటే త్వరగా మనకి స్మెల్ కావచ్చు ఏదైనా కావచ్చు కొంచెం తక్కువగా ఉంటుంది, లో పంజెన్సీ దీని యొక్క స్పెషాలిటీ. అదేవిధంగా కొత్తి అత్తూర్ మ్యాంగో, ఇది కూడా కొత్తి అత్తూర్ అనే ప్రాంతంలో ఇది బాగా ఫేమస్ అన్నమాట. ఈ కొత్తి అత్తూరు కన్నూరు డిస్టిక్లో ఉంది. కన్నూరు కేరళ. ఈ రెండు కూడా కేరళ జియో ట్యాగ్స్ అనమాట, అంటే జియో ట్యాగ్స్ కాదు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనమాట. కేరళ ప్రాంతానికి చెందినటువంటి 2 ట్యాగ్స్, ఎడియార్ చిల్లీ మరియు కొత్తి అత్తూర్ మ్యాంగో అనమాట. ఈ కొత్తి అత్తూర్ మ్యాంగోకి నంబూరి మ్యాంగో అని పిలుచుకుంటాం. అలా 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంతకుముందు రీసెంట్గా కూడా మనం మాట్లాడుకున్నాం. నాగాల్యాండ్లో కూడా రీసెంట్గా మనకి కొన్ని వచ్చాయన్నమాట. మనకి జుడీమా అనేది అస్సాంలో ఫస్ట్ జుడీమా వచ్చేసి ఆ జుడీమా వైన్ అన్నమాట. అస్సాంలో ఉన్నటువంటి దింసా పీపుల్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి నాగాల్యాండ్ కూడా మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం, ఏదంటే ట్రీ టొమాటో అనేసి, నెక్స్ట్ నాగా కింగ్ చిల్లీ అనేసి, నెక్స్ట్ స్వీట్ కుకుంబర్ కూడా నాగాల్యాండ్కి సంబంధించి అది కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. అదేవిధంగా మనకి గుజరాత్లో సుజాటా మెహందీ, మనం మెహందీ వేసుకుంటాం, ఆ సుజాత మెహందీ కూడా గుజరాత్కి సంబంధించి కూడా మనం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 18 to 19 మధ్యలో ఉన్నాయన్నమాట. 18-19 మధ్య జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ధర్మవరం పట్టు చీరలు ఉంది, వెంకటగిరి పట్టు చీరలు ఉన్నాయి, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి, ఏడుకొప్పాక బొమ్మలు ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. శారీస్ ఉన్నాయి, బొమ్మలు సంబంధించి ఉన్నాయి, అలా మనకి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాళహస్తి కలంకారీకి సంబంధించి కూడా ఉన్నాయి, మచిలీపట్నం కలంకారీకి సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. అలా మనం ఒకసారి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే దాదాపు 19 దాకా ఉన్నాయి, 18-19 దాకా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసుకుంటే మన జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఏమి ఉన్నాయి కూడా తెలుస్తాయి. అదేవిధంగా అరకులో ఉన్నటువంటి కాఫీకి కూడా అరేబికా కాఫీ అనే దానికి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సంజీవ్ గాంధీ గురించి. సందీప్ సింగ్ అన్నమాట. ఇతను వైస్ చీఫ్ ఆఫ్ IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్గా నియమితులు కాబడ్డారు. వైస్ చీఫ్ ఆఫ్ IAF అంటే మనకు తెలుసు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. రీసెంట్గా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా విక్రమ్ రామ్ చౌదరి గారు నియమితులారు. అందుకు ఇప్పుడు వైస్ చీఫ్గా సందీప్ సింగ్ గారు ఎన్నిక కాబడ్డారన్నమాట. మనకు తెలుసు, మనం మొన్న ఎయిర్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే మనకు తెలుసు, October 8th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ వచ్చేసి ఒక మ్యాక్రో ఆల్గా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మ్యాక్రో ఆల్గా ఏదంటే యురోనిమా ఆఫ్రికనస్ బోర్జ్. ఈ ఆల్గా యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఆల్గా అంటే ప్లాంట్ అన్నమాట, మ్యాక్రో ఆల్గా చిన్న ప్లాంట్ అన్నమాట. ఈ ప్లాంట్ అనేది మన ప్లాస్టిక్ కూడా ఒక చిన్న ప్లాస్టిక్ని కూడా ఇది తినేస్తుంది అన్నమాట. ఇది మన ఓషన్లో వీటిలో ఎక్కువగా ఉంటుంది. టినీ ప్లాస్టిక్ మెటీరియల్స్ని ఇది డైజెస్ట్ చేసుకుని వస్తుంది. మనకు తెలుసు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, ప్లాస్టిక్ బ్యాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఎక్కువగా యూజ్ చేసి మనం పారేస్తుంటాం. పారేసిన వాటిని ఎక్కువ ఈ ఆల్గే అనమాట, ఈ మ్యాక్రో ఆల్గే అనేది ఈ ప్లాస్టిక్ని డైజెస్ట్ చేసుకుంటుంది. అది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అనమాట. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వాళ్ళు దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనకి మన ఫిడే వరల్డ్ ఉమెన్స్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో మన భారతదేశానికి రజత పథకం వచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది. ఈ ఫిడే వరల్డ్ ఉమెన్స్ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ అన్నమాట. చెస్ ఛాంపియన్షిప్
ఈ చెస్ ఛాంపియన్షిప్ సిడ్జెస్ స్పెయిన్లో జరిగింది. సిడ్జెస్ అనే ప్రాంతంలో, ఆ ప్రాంతం స్పెయిన్లో ఉంది. ఇందులో భాగంగా మన ఇండియాకి సంబంధించి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అన్నమాట, రజత పథకం, సిల్వర్ మెడల్. రష్యాకి గోల్డ్ వచ్చింది, రష్యాకి గోల్డ్. ఈ టీంలో అన్నమాట మన ద్రోణవల్లి హారిక గారు ఉన్నారు, మన తెలుగు అమ్మాయి. అదేవిధంగా మనం ఒకసారి సిడ్జెస్ స్పెయిన్ గురించి మాట్లాడుతున్నాం. స్పెయిన్ క్యాపిటల్ తెలుసు మనకి మ్యాడ్రిడ్. అదేవిధంగా దీనికి యూరో, దీని యొక్క కరెన్సీ యూరో. అదేవిధంగా ఫిడే అంటే మనకు తెలుసు ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ లేదా వరల్డ్ చెస్ ఫెడరేషన్గా మనం పిలుచుకుంటాం. ఈ ఫిడే 1924లో ఫామ్ కావడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లోసానే, స్విట్జర్లాండ్లో. ఇవి వీటికి సంబంధించి కరెంట్ అఫేర్. అదేవిధంగా మనకి డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు మనకి వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో, వరల్డ్ జూనియర్ షూటింగ్ చెస్ ఛాంపియన్షిప్లో మను భాకర్ గారికి, మనకు తెలుసు షూటరు, ఆ మను భాకర్ గారికి ఈరోజు సెకండ్ స్వర్ణం వచ్చిందన్నమాట, సెకండ్ గోల్డ్ మెడల్. వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్, ఇందులో మను భాకర్ గారికి సెకండ్ గోల్డ్ మెడల్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చేసి 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో వ్యక్తిగత విభాగంలో ఇండివిజువల్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ 10 మీటర్ ఎయిర్ పిస్టల్లోనే మిక్స్డ్ టీమ్ విభాగంలో ఈమెకి సెకండ్ గోల్డ్ మెడల్ వచ్చింది. అదేవిధంగా వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే లీమా, తెలుసు, ఇది క్యాపిటల్ ఆఫ్ పెరు క్యాపిటల్. అదేవిధంగా దీని యొక్క కరెన్సీ వచ్చి సోల్. అదేవిధంగా మనకి ఈరోజు మన ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భాగంగా మన భారత టీంకి ఈరోజు మనకి బ్రాంజ్ మెడల్ వచ్చిందన్నమాట, కాంస్య పతాకం వచ్చింది. ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ అన్నమాట. ఇది మెన్స్ టీంకి వచ్చింది. ఈ ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే దోహా మనకు తెలుసు, ఖతర్ క్యాపిటల్ దోహా. అదేవిధంగా దీని యొక్క కరెన్సీ, ఎందుకంటే కొన్నిసార్లు ఒకసారి క్వశ్చన్లో అడిగారు అన్నమాట ఖతార్ కరెన్సీ అంటేనే ఖతారీ రియాల్. ఇది ఖతార్ యొక్క కరెన్సీ. ఢిల్లీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు మనం ఒక డేస్ గురించి మాట్లాడుకుంటాం. అక్టోబర్ 3 డేస్ కూడా మాట్లాడుకుంటే అక్టోబర్ 3 జర్మనీ యూనిటీ డేగా మనం మాట్లాడుకుంటాం. ఈ జర్మనీ యూనిటీ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే 1990లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీగా ఉండేది. అదేవిధంగా ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఒక పార్ట్ ఉండేది. అదేవిధంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీగా ఉండేది. ఈ రెండింటిని కూడా మెర్జ్ చేస్తూ ఫెడరల్ జర్మనీగా 1990లో అక్టోబర్ 3న ఇది ఫెడరల్ జర్మనీగా ఫామ్ అయింది. అందువల్ల దీనికి మనం జర్మనీ యూనిటీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్.